ఏంది అసలు మీ టార్గెట్ ఏంది అసలు? నా టార్గెట్ ఆలేరుని అభివృద్ధి చేయాలి అంతే. వాళ్ళు 10 ఏళ్ళలో చేయలేని పని నేను 10 నెలల్లో చేసి ఇస్తున్నా. ఇంకా కొన్ని గ్రామాలకు, రాజపేటకు సంబంధించిన కొన్ని గ్రామాలు, గుండాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు ఇంకా నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైతే అక్కడ మల్లన్న సాగర్ నుంచి వచ్చేది ఒక 8 కిలోమీటర్లు పై కాలువ ఏది కొద్దిగా పెండింగ్గా ఉంది, దాన్ని చేయాలి. నా లక్ష్యం ఒకటే, తాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేని ఆలేరు చేయాలనే లక్ష్యము. ఇవాళ దానికోసమే గంధమలను సాధించుకొచ్చిన జన్మ ధన్యమైపోయింది. చిరకాలం ఒక వాంఛ, ఒక కోరిక ఉండే, అది నాకు నెరవేరింది. నాకు మెడికల్ కాలేజు, ఇంటిగ్రేటెడ్ స్కూలు గంధమల్ల నా ప్రజలు ఇచ్చినటువంటి నాకు వరంగా అవి తీసుకొచ్చిన కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వం నిజంగా కూడా ఎప్పుడు నా ఆలేరు ప్రజల తరపున నీకు కృతజ్ఞత చెప్తా. ఇది నా పర్సనల్ క్వశ్చన్, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎందుకంటే పదే పదే ఒకసారి తెరపైన చేసి నన్ను బదనాం చేసే ప్రయత్నము తిమ్మన్ మల్లన్న చేసి దాన్ని నమ్మిన కొంతమంది వ్యక్తులు క్లియర్గా కామెంట్స్ పెడతా ఉన్నారు. నువ్వు బీర్లు అయ్యలేని బెదిరించినావు, బీర్లు అయ్యలేని బ్లాక్మెయిల్ చేసినావు క్రాంతి అని చెప్పేసి. మీరు ఈ విషయంలో ఏం చెప్తారు? అర్థమైంది కదా, మల్లన్న నిజ స్వరూపంతో బయటపడ్డది కదా. ఒక బీసీ బిడ్డ మీద నా మీదనే అభియోగాలు చేసిండు, నా మీదనే నిందలు చేస్తున్నాడు, మీ మీద వేయడం తప్పేముంది? ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా వితిన్ ద పార్టీలో ఉన్నోనే బదనం చేసిండంటే ఆయన నైజమేందో బయటపడ్డది. అలాంటిది నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి నీ మీద అంటారు. అవన్నీ మనకు పూలు దండలు అనుకోవాలి క్రాంతి. ఎవరో నిందలేస్తే మనం కృంగిపోయి మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ తట్టుకొని అన్ని దెబ్బలు తినే ఇక్కడికి వచ్చినాము. ఇలాంటి తాటాకు చప్పులకు మనం భయపడేది లేదు. రాజకీయాలు ఇంకా ఉద్ధృతం చేస్తాం. మీరు ఎన్ని చేస్తే అంత మనకు బలమే ఉంటుంది తప్ప ఇలాంటి బెదిరింపులకు దేనికో భయపడం అవన్నీ ఉట్టి మాటలు. కాకపోతే నాలాగా నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి నీ మీద కొంత ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు తట్టుకున్నప్పుడే మనం గట్టిగా స్ట్రాంగ్ అవుతాం కదా. రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయంలో. అండ్ కొంతమంది ప్రేక్షకులకు కూడా అవగాహన రావాలి, కామెంట్లు పెడతా ఉన్నారు. సో పర్టికులర్గా మన కాన్స్టిట్యున్సీ కూడా పెడుతున్నారు కాబట్టి నేను ఈ విషయం అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు క్లియర్గా చెప్తే బాగుంటుంది. ఏదైనా క్రాంతి గారు చెప్పిన విషయానికి నేను ఏకీభవిస్తున్నా. ఒక ఎదుగుతున్న వ్యక్తి మీద ఇలా నిందలేసి ఇలా బదనం చేయాలని చెప్పి లేనిపోరు ఆరోపణలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎట్లయితే నా మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నావు, క్రాంతి మీద చేస్తున్నారు, అవి అవాస్తవం. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మేము తప్పకుండా ఆలేరు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతా. ప్రభుత్వంలో ఒక విప్గా నిత్యం ఆలేరు ప్రజలకు చేస్తా. ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన అవసరం కానీ ఆ అవసరం కూడా నాకు రాదు. ఏ అవసరం వచ్చినా ఆలేరు ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను మళ్ళా మొదటికి పోతున్నా. భవిష్యత్తులో మంత్రిగా అయ్యలేని చూస్తున్నామా? ప్రభుత్వం నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా నేను పనిచేయడానికి సిద్ధం. ఇవాళ ప్రభుత్వ విప్గా వాడుకుంటున్నారు, ప్రభుత్వ విప్గా పనిచేస్తా. మా కమ్యూనిటీ, గొల్లకుర్మ కమ్యూనిటీకి ఏ క్యాబినెట్లో అయినా ఉండే రావాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే మాకు పెద్ద కమ్యూనిటీ. ఇవాళ 24 లక్షలు 25 లక్షల మంది ఉన్నటువంటి గొల్లకుర్మలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని కొట్లాడుతున్నాం. ఓకే, అడగడంలో తప్పు లేదు. అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు. మా కులం నుంచి మా కులానికి న్యాయం చేయాలంటే మా కులం, మా యాదవ్ కమిటీ, గొల్లకర్మ కమిటీ లేరు కాబట్టి ఇవన్నీ అడుగుతున్నాం. ప్రభుత్వం ఎక్కడ ఆలోచన చేసి, ప్రభుత్వ పెద్దలు కానీ, అక్కడ ఏఐసిసి పెద్దలు కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ అవకాశం ఉన్నా తప్పకుండా కల్పిస్తాడు.